ఆకుకూరలంటే అసలు ఇష్టం లేని పిల్లలకి లేదా కూరలు ఏం వండాలో టైం లేనప్పుడు ఇలా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి తగిన నీళ్లు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, హాఫ్ కప్ పెసరపప్పు వేసుకొని మూత తగిలిచ్చేసి జస్ట్ 2 విజిల్‌కి ఉడికించుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్ ఆనియన్ వేసుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఫ్రెష్‌గా 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గబగబా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు టమోటా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2, 3 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు పాలాకు వేసుకోవాలి. ఇదంతా మరొకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఇంకా ఈ స్టేజ్లో ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. ఇదంతా వేసుకొని నెమ్మదిగా రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అంతేనండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అవసరం ఉన్న